తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నదాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సుప్రీంకోర్టు సిబిఐని అపాయింట్ చేసింది. సిబిఐ, ఆంధ్ర పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ కలిసి 15 మంత్స్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత 11 పేజెస్ రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి 2024 మధ్యలో కావాలనే లడ్డూ తయారు చేసే నెయ్యిని కల్తీ చేశారు అని మెన్షన్ చేశారు. ఘీ సప్లై చేసే కంపెనీకి ఉండాల్సిన టర్న్ ఓవర్ 250 క్రోర్స్ నుంచి 150 క్రోర్స్ కి తగ్గించారు. అలాగే డైరీ ఇండస్ట్రీలో ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ నుంచి 1 ఇయర్ కి తగ్గించి కొన్ని కంపెనీస్ కి ఫేవర్ అయ్యేలా చేశారు. ఈ స్కాండల్ లో టీటీడీ పర్చేస్ కమిటీ ప్రధాన పాత్ర పోషించింది. ఎటువంటి సైంటిఫిక్ మెజర్స్ లేకుండానే టెండర్ కండిషన్స్ ని మార్చేసింది. అర్హత లేని కంపెనీస్ నుండి నెయ్యి కొనడానికి అప్రూవల్స్ ఇచ్చేసింది. ఒక్క ఎంఎల్ మిల్క్ కానీ, ఒక్క గ్రామ్ బటర్ కానీ లేకుండా లడ్డూ ప్రసాదాల తయారు చేయడానికి 68 లక్షల కిలోల నెయ్యిని ఉపయోగించి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. వాటి విలువ 250 కోట్లు. ఈ ఘీని సప్లై చేసింది ఉత్తరాఖండ్కి చెందిన బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనే కంపెనీ. ఫస్ట్ ఈ డీల్ తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వస్తే టీటీడీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. సేమ్ అదే ఘీని బోలే బాబా కంపెనీ ద్వారా సప్లై చేయించారు. మే 25, 2022లో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐకి పంపించిన శాంపిల్స్ లో యూజ్ చేసిన ఘీ కల్తీది అని చెప్పినప్పటికీ టీటీడీ వాళ్ళు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 2024 దాకా అదే కంపెనీ ఘీని సప్లై చేసింది. ఈ కంపెనీ ఓనర్స్ పోమిల్ జైన్ అండ్ విపిన్ జైన్ ఎంతో భక్తితో తిరుపతి కొండకు వెళ్లి అక్కడ నుంచి ప్రసాదం తీసుకొచ్చి అందరికీ పంచిపెడతారు. కానీ దాని వెనుక ఇంత కల్తీ జరగడం చాలా బాధాకరం.